మన ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అయితే ఉన్నది. 18 నెలల్లో దాదాపు 400 మందికి 4 కోట్ల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టిదే కాదు, మరి గత 10 ఏళ్ళు మనం ఎంత పడిపోయినాం. మనకు డబ్బులు ఇస్తే డబ్బుల కమిషన్, 7 రూపాయల గుడి దగ్గర బయట పార్కింగ్ కాంట్రాక్ట్ ఉంటే దాంట్లో కమిషన్, ఎస్పీ ఆఫీసుల కమిషన్, కలెక్టరేట్ల కమిషన్, ప్రతి దగ్గర కూడా కమిషన్, అవినీతి, అరాచకం. గత 10 ఏళ్ళు మనం ఆగం అయిపోయినాం. పోయిన 10 ఏళ్ళు మళ్ళా రావు, వస్తే మళ్ళా రావు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటా. కాబట్టి ఆ 10 ఏళ్ల పని మనం ఈ 18 నెలలల్లా మరి ఎట్లా పూర్తి చేయాలని ఒక ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరిగింది. మరి దాన్ని బ్రహ్మాండంగా మన ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలతోటి ఇవాళ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరి సేవా కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కనీసం గత 10 ఏళ్లలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా 7 రూపాయల అమ్మవారి ఆలయానికి రాలేదు. కానీ ఎన్నికలు వస్తే మాత్రం ఎన్నికల ముందు రావాలా, బోగస్ జియోలు ఇవ్వాలా, పనికిరాని పనికి మార్చిన మాటలు చెప్పాలా, మీకు 100 కోట్లు ఇచ్చేస్తాం, మీకు 200 కోట్లు ఇచ్చేస్తామని మాయపు మోసపు మాటలు చెప్పాలా. గంటే వాళ్ళ పని గాడికి. గత 10 ఏళ్ళు ఇప్పుడు ప్రేమ ఉన్నోడు గత 10 ఏళ్ళలో ఒక్కసారి 7 రూపాయల అమ్మవారి ఆలయంకో, చర్చికో మన మెదక్ నియోజకవర్గం రావాలి కదా. వచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ మళ్ళా పనికిరాని, ఇప్పుడు ఎన్నికల ముందు ప్రతి ఒక్కరిని, ఉన్నోడిని లేనోడిని అందరినీ కూడా వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది పైసలు ఇచ్చి, నన్ను ఓడగొడదామని చెప్పి. కానీ ఏమైంది, నా నెత్తి మీద ఒక బొచ్చు కూడా పీకలేకపోయారు. పీకిరా ఏం పీకిరు? మాది ప్రజాబలము, మాది ప్రజల బలము. మేము ప్రజల కోసం పనిచేస్తాం, మా మహిళా సోదరుల కోసం పనిచేస్తాం తప్ప మా జేబులు నింపుకోలేదో మెదక్ని ఆనందించే ఉద్దేశం మాది కాదు. ఏదున్నా మేము జేబులకి 1 రూపాయి పెట్టి మరి మీ అందరికి సేవ చేయాలని ఒక ఉద్దేశం ఉంది తప్ప ఏదో ఎవరితో దోచుకోవాలా, దాచుకోవాలా, ఇళ్ళలాగా దొంగలు మొత్తం అరాచకం, అవినీతి చేయాలనే ఒక ఉద్దేశం మాకు లేదు. ఇవాళ రేపేం ఎన్నికలు లేవు కదా తల్లి, మీరు గెలిపించారు, మీ బిడ్డని గెలిపించారు. అయినప్పటికీ ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా కాకుండా ఇవాళ కూడా మరి నా జేబుల నుంచి ఇవాళ మరి పైసలు ఇచ్చి మరి మా పేద ప్రజలందరినీ కూడా ఇవాళ ఆదుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఏదో వీళ్ళలాగా ఏదో దొంగ ఏడుపులు వేసి 2000, 5000 ఇచ్చుడు కాదు. ఇవాళ గురుపల్లి ఒకరు చనిపోతే మేము మాట ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి. మా సొంత డబ్బులతో సేవ చేసినాం. ఇంతకు ముందు 10 ఏళ్ల కింద మైనంపల్లి హనుమంతరావు గారు సేవ చేసి ప్రజలను ఆదుకుంటే 10 ఏళ్ల తర్వాత మేమే వచ్చి సేవ